అయితే అందరు బేసిక్‌గా హౌస్‌లోకెళ్ళే ముందు కొన్ని ప్లాన్స్, ప్రిపరేషన్స్ ఉంటాయి కదా! నీకెలాంటి ప్లాన్స్ ఉన్నాయి? ఏం లేదు, ఫస్ట్ హౌస్ చూడాలి, అందులోకెళ్ళాలి. ఇన్ని రోజులు మనకి ఇష్టమైన షోని మనం మిస్ అవ్వకుండా ఎంజాయ్ చేయాలని ఉండే. సో నాకేం ప్లాన్, ప్రిపరేషన్లు ఏం లేవు. చూసారా ఇంతకు ముందు బిగ్ బాస్ ఎపిసోడ్స్ అన్ని చూసారా? కొన్ని నేను ఎపిసోడ్ చూసిన, మంచి ఫాలో అయినా. కాకపోతే ఏంటంటే అవి ఫాలో అయినామని చెప్పి వాటిని దృష్టిలో పెట్టుకొని పోయి అక్కడ ఏంటంటే నేనే కాదు, మొత్తం అందరు 19 మందికి తెలుసు ఏమేమవుతుంది, నామినేషన్లు వస్తాయి, ఇది వస్తాయి, అది వస్తాయి, ఇది వస్తాయి అన్నారు. ఇక్కడ ఆల్రెడీ ప్రిపేర్ అయిన వాళ్ళకి ఆడ మారిపోతుంది మొత్తం కథ. వీళ్ళు ఒకటి అనుకుంటారు, ఆ పెద్ద మనిషి మా గురూజీ బిగ్ బాస్ ఆయన ఇంకొకటి ఇస్తాడు. వీళ్ళ ఆలోచనలు బయటికి చెప్తారు, ఆయన సెకండ్లో దాన్ని మార్చి పడేస్తారు. సో మేము అనుకుంటూ ఉంటాం అనమాట, ఇప్పుడు నెక్స్ట్ ఇది అవుతుంది ఏమో అనుకుంటాం, ఉల్ట్ అవుతుంది. సో ఈసారి నాకు తెలిసి మేమైతే సీజన్ 5లో మాకేంటంటే బజర్స్, సస్పెన్స్, నెక్స్ట్ ఏమవుతుంది ఏం అర్థమయ్యేది కాదు. 100 అనుకుంటే 100 దగ్గరలో కాదు, ఆయన 1000లో ఎక్కడో ఉంటాడు ఆయన. సో అలాంటి ప్రతి ఒక్క మూమెంట్ మాకు ఒక గూస్ బంప్ మూమెంటే ఉండేది. అసలు బయట ఏమవుతుందో అస్సలు మినిమం కూడా ఐడియా ఉండదు. అంటే ఎలా అనిపించదు, వీకెండ్ వస్తే ఆ భయం ఉండేదా మీకు? ఏం చెప్పాలి, నేను పొద్దుగా లేచి బ్రష్ చేసే దగ్గర నుంచి కెమెరా ఫాలో అవుతుంటుంది. ఇక కొన్ని మేము బ్రష్ కూడా కొంతమంది కూర్చుంటే. సో కాన్షియస్నెస్ మీకు ఎప్పుడు ఏది బయటకు వస్తుందో మాకు తెలియదు. వాళ్ళందరూ ఆ పంచాయతీలోనే ఉండేది, కెమెరాలని చూస్తే నేను కెమెరాతో ముచ్చట పెట్టేది పోయి, దాదాపు ఎవరున్నారు అవుతారా, డార్లింగ్ బాగున్నావా, గుడ్ మార్నింగ్ అయిందా, బ్రష్ చేసినా, ఇది మాట్లాడుకుంటుండే. సో నేను బయటకు వచ్చినప్పుడు ఐ విల్ టెల్ యూ వన్ థింగ్, లోపల దానికంటే బయటదే మీకు కొంచెం ఇది ఉంటుంది. బయటకు వచ్చినప్పుడు ఒక వ్యక్తి ఫ్రమ్ నార్త్, అతను మళ్ళీ నార్త్ అంటే మళ్ళీ పంచాయతీ అలాగే మన ఇండియాలోనే అక్కడ మనిషి, కాకపోతే తెలుగు రాదు పాపం మాట్లాడడం. ఆయన బయటకు వచ్చి ఒక మాట అన్నాడు, భాయ్ హమ్ అప్కో హర్ రోజ్ एक टाइम पीरियड में फॉलो करते थे, so you were the one who connected to me. It's like I become a very 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 close friend to you and I love the way you played అని చెప్పి మనోడు వచ్చి నాకు హగ్ ఇచ్చి, భయ్యా నువ్వు నిజం చెప్పు, నన్ను భరించినవా లేకపోతే నిజంగా ఏం చేసినావా అంటే, నో బ్రో నేనైతే కడుపుబ్బా నవ్వుకున్నా, ఎందుకంటే మీకు చూసింది కొంచెం మేము ఎక్కువ మజాక్ ఆడుకుంటూ కూర్చునేది కెమెరాలతో. సో ఆయనకు బాగా ఇష్టమైపోయి తను బయటకు వచ్చి హగ్ ఇచ్చి నాతో చాలాసేపు టైం స్పెండ్ చేసి ఐ ఫెల్ట్ సో హ్యాపీ.